కొడుకులో మన ప్రభుని స్తుతించి కీర్తించి గణపరచాం. ఈ సమయంలో ఈ యొక్క స్తుతి కొడుకుకు కారణం ఏమిటంటే, ఈ నెల 10వ తారీఖున మనోహ యొక్క వివాహం తెలిసినది. కాబట్టి జరగబోయే వివాహ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో ముందుగా ఈ విధంగా ప్రార్థించుకుని ఆ తదుపరి వివాహ కార్యక్రమాన్ని చేసుకోవాలనేటువంటి ఆ వివాహానికి మన ప్రభు అయిన యేసు తల్లి అయిన మరియను వారు ఆయన శిష్యులను ఆ వివాహం జరుగుతున్నటువంటి ఇంటి వారు ఆహ్వానించిన క్రైస్తవ వివాహాలలో, క్రైస్తవ కుటుంబాలలో ఎన్నో మార్లు మనం విన్నాం. ఎందుకని ఆ వివాహం గురించి, ఏ యొక్క కుటుంబంలో వివాహ సందర్భాన్ని గురించి ఆ యొక్క వివాహంలో ఒక గొప్ప సూచక క్రియ జరగటం ప్రభువు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎరుకే, ప్రతి ఒక్కరికి తెలిసినది. అనంటే ఆ యొక్క వివాహములో అది యూదుల సాంప్రదాయ ప్రకారం జరుగుతున్నటువంటి వివాహం. ఆ యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారంగా వివాహంలో వాళ్ళు ముఖ్యంగా వివాహానికి వచ్చే వాళ్ళు విందు చేస్తారు. ఏ విందు అనంటే ద్రాక్ష రసంతో విందు చేస్తారు. ఆ వచ్చినటువంటి వాళ్ళందరికీ వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు ద్రాక్ష రసాన్ని సమకూర్చుకున్నారు. వచ్చిన వాళ్ళందరికీ విందు ఇస్తా ఉంటే ఏమైందంటే, ఆ విందులో వచ్చినటువంటి జనసమూహం కంటే ఆ విందుకి ఆహ్వానించబడిన వారి కంటే ఎక్కువగా రావటం జరిగింది. వాళ్ళు సమకూర్చుకున్నటువంటి ద్రాక్ష రసం లో యేసు ప్రభు తల్లి అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ కొరత రాగా ఆ విషయమై యేసు ప్రభుకి తెలపాలని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఎందుకు తన దగ్గరికి తన తల్లి వచ్చిందో ఆ విషయాన్ని గ్రహించినటువంటి యేసు ప్రభు తన దగ్గరికి వచ్చినటువంటి తల్లి అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని చెప్పాలని వెళ్ళింది. అవసరాన్ని గురించి చెప్పక మునిపే ఆమె ఎందుకు వచ్చిందో ఎరిగినటువంటి యేసు ప్రభు ఏమన్నారంటే, అమ్మా, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పక మునిపే ఆమెని మర్యాదగా మందలించి పంపించారు. మర్యాదగా మందలించారు. ఒక విధంగా చెప్పాలంటే అది మందలింపు అని చెప్పాలి. ఎందుకు అనంటే, వాస్తవానికి మరియంకి ఆహ్వానించబడింది తప్ప ఆ విందు యొక్క బాధ్యతను నెరవేర్చడానికి, అక్కడ అందించే ఆ కార్యక్రమాలు చూసుకునటానికి ఒక పెద్దగా మాత్రం ఆమె పిలువబడాల. ఆమె ఒక మర్యాదగా పిలువబడింది తప్ప అక్కడ ఆ మంచి చెడ్డలు చూసుకునటానికి,
ఆ బాధ్యతలు భరించటానికి ఆమెని అక్కడ పిలవలేదు, కానీ విందును స్వీకరించడానికి వాళ్ళు పిలిచారు. కాబట్టి ఈ మరియమ్మకు అక్కర్లేనటువంటి అక్కడ వచ్చినటువంటి కొరత విషయమై నేను ఆయన తల్లిని కదా, నేను వెళ్ళి చెప్తే ఇక్కడున్న కొరత నా కుమారుడు తీరుస్తాడు అనుకుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరికి కొరత వస్తే వాళ్ళే, ఇది ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఎవరికి కొరత వస్తే వాళ్ళు అడిగితే వాళ్ళకి, అడిగిన వాళ్ళు పొందుకుంటే వాళ్ళకు ఉండేటువంటి ప్రీతే వేరు, వాళ్ళకు కలిగే నమ్మకమే వేరు, వాళ్ళకు కలిగే సంతృప్తే వేరు, సంతోషమే వేరు. కాబట్టి అక్కడికి యేసు ప్రభువుని వివాహానికి ఆ ఇంటి వారు కానీ అక్కడ పరిచారకులు కానీ మరియమ్మ తనంతట తానే నా కొడుకు చేత ఇక్కడున్న కొరత తీర్పించాలి అని చెప్పేటువంటి ఆలోచన కలిగి మరియమ్మ గారు యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదంటే, నీవు కాదు రావాల్సింది, ఎవరికి కొరత వచ్చిందో కలిగి ఒక మృదువైనటువంటి రీతిలో మరియమ్మను మందలించారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ మందలించబడినటువంటి మరియమ్మ వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉండగా పరిచర్య చేసేటువంటి పరిచారకులు మరియమ్మకి ఎదురయ్యి అమ్మ ఏమన్నారు, మీ కుమారుడు కొరత వచ్చింది కదా ఏమన్నారు అని ఆ మరియమ్మ గారిని అడిగినప్పుడు మరియమ్మ గారు అన్నారు, ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పి ఆయన దగ్గరికి పంపించింది. ఆయన దగ్గరికి ఈ పరిచారకులు చేసేవాళ్ళు, పరిచారకులు పెళ్ళిళ్ళలో పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు, పెళ్ళిళ్ళలో పరిచర్య చేసే వాళ్ళు బాగానే ఉంటారు, భోజనాల దగ్గర పరిచర్య చేసే వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ప్రార్థనలో మాత్రం, మందిరాల్లో మాత్రం పరిచర్య చేసేవాళ్ళు కొదువుగా ఉంటారు. ప్రార్థనా సందర్భాల్లో పరిచర్య చేసేవాళ్ళు కొదువుగా ఉంటారు. ప్రార్థన సందర్భాలలో సహకరించేవారు తక్కువగా ఉంటారు. అక్కడ మాత్రం ఆ విందుకి పరిచర్య చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తూ ఏమన్నాడమ్మా నీ కుమారుడు అనగానే అయినటువంటి మరియమ్మ అన్నటువంటి మాట ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయడని. వెంటనే ఆ మాట తీసుకుని వాళ్ళు సమీపంలోనే ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఎందుకని ఆ యేసు ప్రభుల వారు కూడా విందు సమీపంలో ఉన్నారంటే, పిలువబడ్డారు. ఆయన పిలువబడినంత మాత్రాన ప్రతి చోటకి వస్తారా అని అంటే, ప్రతి చోటకి ఆయన రాడు. ఆ విందుకు రావడానికి గల కారణం ఏంటంటే, అది యూదుల సాంప్రదాయ ప్రకారం జరుగుతున్నటువంటి వివాహం అంటే. కాబట్టి యేసు ప్రభు వారిని పిలిస్తే అక్కడికి వెళ్ళారు. ఆవిడ కూర్చున్న యేసు ప్రభు దగ్గరికి ఈ పరిచారకులు వెళ్ళగానే వాళ్ళని చూడగానే యేసు ప్రభులు వారు అన్నటువంటి మాట ఏంటంటే, మీరు వెళ్ళి రాతిబాణలు అంటే యూదులకి శుద్ధీకరణ ఆచారం ఉంటుంది. ఎవరు విందుకు వచ్చినా ముందు శుద్ధి చేసుకోవాలి. వాళ్ళు శుద్ధి చేసుకున్న తర్వాత విందులోకి రావాలి. ఎట్లా పడితే అట్లా వచ్చేయకూడదు. కాబట్టి వాళ్ళ ఆచార ప్రకారంగా ఆ విందుకు వచ్చిన వాళ్ళందరూ శుద్ధి చేసుకునే దానికి ఆ యొక్క బాణలు నీళ్ళతో శుద్ధి చేసుకున్నారు. విందులోకి వెళ్ళిపోయారు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, ఇక్కడ నీళ్లు అయిపోయాయి. రాతిబాణలో ఉన్న నీళ్లు అయిపోయాయి. ఈ రాతిబాణలు ఎలా ఉంటాయో మీకు తెలియాలంటే, మనం అందరం ఎదురుకుండా శాంతమ్మ గారు ఇల్లుంది, అదే బాలశౌరి గారు వాళ్ళ ఇంటికాడ ఉంటుంది పెద్ద రాతిబాణ, పెద్దది. మీరు కావాలంటే రాతి 6 ఉన్నాయి. ఒక 2-3 లేసే బాణ కాదు అది. అట్లాంటి రాతి బాణలు 6 ఉంటే ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పడానికి వచ్చినటువంటి పరిచారకులకి
యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు వెళ్ళి ఆ రాతి బాణలు నీళ్లతో నింపండి అన్నారు. వెంటనే ఆయన మాటకు విధేయత కలిగిన వారే ఈ పరిచారకులు వెనుతిరిగి రాతి నింపారై అంటే అంచులు మట్టుకు నింపారట. అంటే పూర్తిగా ఆయన చెప్పిన మాట సంపూర్ణంగా చేశారు, సగం చేయలా. కొంతమంది ఏ పైన కానీ మనం చెప్తే సగం చేసి సగంలో వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఆ పరిచారకులు యేసయ్య దగ్గరకు అక్కడ కలిగిన కొరత విషయమై చెప్పడానికి వచ్చినటువంటి పరిచారకులు ప్రభు మాటకు ఎంత విధేయత చూపించారంటే సంపూర్ణంగా విధేయులైన అంచులు మట్టుకు నింపారు. అంచులు మట్టుకు అంటే సంపూర్ణంగా చేశారు. ఆయన చెప్పిన మాట, ఆయన మాట ప్రకారం సంపూర్ణంగా చేశారు. మనం చాలా సందర్భాల్లో చూస్తాం, సగం చేసి వెళ్ళిపోతారు, సగంలోనే మళ్ళీ వెన్ను తిరిగి చూడరు, మళ్ళీ ఏమైందని కూడా అడగనటువంటి వాళ్ళు కనపడతారు మనకి. కానీ అక్కడ ఆ విందులో ఆ కొరత విషయమై చెప్పడానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి పరిచారకులు ఆ బాణల్ని, ఆ రాతి బాణల్ని, బిందులు కాదండి అవి, రాతి బాణలు. ఎన్ని బిందులు పడతాయి చూడండి, మోటార్ వేసి పెట్టినవి కాదయ్యి. ఆ రోజుల్లో మోటార్లు ఎక్కడి, ఆ రోజుల్లో వేయి అంటారు, వాటితో తోడేది ఏమండి. అట్లాగా గిలక బావులు, బకెట్ బావులు, బావుల్లో నుంచి నీళ్లు ముందు కూర్చుంటారు. మంచిది ముందు వేస్తారు, వడ్డిస్తారు. ఆ తర్వాత ఏదైనా పల్సటి వేస్తారు. కానీ ముందేమో మంచిగా లేని ద్రాక్షారసం, ముందు తాగిన ద్రాక్షారసం కంటే కూడా ఈ ద్రాక్షారసం చాలా మధురంగా ఉందని చెప్పి ఆ ప్రధాని అంటాడు, ఏడా పెండ్లి కుమారుడేడి అని అడిగాడు. ఆయన పెండ్లి కుమారుడేడి, మాటలో మహత్తుంది. అందుకని పేతురు పత్రికలో ఈ మాట మీరు చదువుతారు. 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమును, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఏ మాట అండి? ఆయన మాటలు ఏముంది? మహత్ అంటే మహత్కార్యాలు జరిగే మాటలు వాడు మన ప్రభు. ఆమేన్. ఆయన మాట సెలవిస్తే చాలు, మహత్త కలిగిన వాడు. ఆయన మహత్ కలిగినటువంటి మాట ద్వారానే ఈ భూమిని కలిగించినటువంటి ప్రభు ఆయన. కాబట్టి మహత్తు కలిగినటువంటి ఆయన మాట సెలవిస్తే ఆ మాట చొప్పున అక్కడున్న పరిచారకులు ఆ బాణల్ని, నీళ్లతో నింపబడినటువంటి ఆ బాణల్లోన చూపించమంటే, నీళ్లు రుచి చూపించమంటాడు ఏంటంటే ఆయన అని ఏమాత్రం సందేహపడకుండా ఆయన మాటలో మహత్తుందని ఎరిగిన వాళ్ళు ఆయన మాటకు విధేయులై, ఆమేన్, ఆయన మాటకు లోబడి, ఆమేన్, ఆయన మాటకి ఏం చేశారని లోబడ్డారు. ఆయన ఏం చెప్తే అది చేస్తున్నారంతే. మేమోమో ఇక్కడికి ద్రాక్ష రసం అయిపోయిందని వస్తే ఈయనోమో బాణాలు ఏం చేయమంటున్నాడు? నీళ్ళతో నింపమంటున్నాడు అని వాళ్ళు ఏమాత్రం సందేహపడిన వాళ్ళు కాదు. చెప్పిన పని సంపూర్ణంగా చేశారు వాళ్ళు. ఎంత విధేయతో చూడండి. అందుకనే ఆ వివాహ విందులో కలిగినటువంటి కొరత తీర్చబడింది. మొదటి ద్రాక్షారసం కంటే కూడా ఆయన మాట ద్వారా మార్చబడిన ద్రాక్షారసం మరింత మధురంగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. నీవు ప్రభు దగ్గరికి రాకమునుపు నీ జీవితంలో ఉన్నటువంటి మంచి కంటే, నీ జీవితంలో ఉన్నటువంటి మాధుర్యం కంటే కూడా కాబట్టి
వాళ్ళు లోబడ్డారు. ఈ లోబడటం మాత్రమే కాకుండా ముఖ్యంగా మనం చూస్తే యేసు తల్లిని ఆయన శిష్యులను వివాహానికి ఏం చేశారండి? పిలువబడ్డారంటే మరి యేసయ్య దగ్గరికి వెళ్ళాలి కదా. వెళ్ళకుండా వాట్సాప్లో మెసేజ్ పంపించారా? వీడియో కాల్ చేసినారా? వాట్సాప్ కాల్ చేశారా? లేకపోతే ఇంకో కాల్ చేశారా? వేరే కాల్లో ఉన్నారన్నారా? వాళ్ళు వేరే కాల్లో ఉన్నారట, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు లేరట. ప్రెస్లో అందుకనే బైబిల్లో రాయబడింది, దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన వచ్చే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. అందుకని ఈ రోజున అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వస్తున్నారు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. విశ్రాంతి లేక పాపం విశ్రాంతి కోసం కొంతమంది చేసే పని ఏంటో తెలుసండి? సాయంత్రం అయితే బార్ అన్న రెస్టారెంట్కి వెళ్ళి రెస్ట్. వారికి వెళ్తేనే కానీ ఈయన బాధలు మర్చు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రయాస పడుతున్నారు కానీ ఎంత ప్రయాసపడినా కానీ మీకు విశ్రాంతి తీసుకోలేక నిద్ర పట్టక, నిద్ర పట్టక ఈ మధ్య సర్వేలో ఈ యొక్క కరోనా వచ్చిన తర్వాత అంట నిద్రలేమితో బాధపడే వాళ్ళంట 60% మంది ఉన్నారటండి. 100కి 60% మంది ఉన్నారట. ప్రైస్లో ఎక్కువైపోయి జనాలకి ఇప్పుడు అంటే ఏమైందంటే అండి, లేక ఇక దేని మీద పడ్డారంట? స్లీపింగ్ టాబ్లెట్ల మీద పడ్డారట. ఎంతమంది అండి? 60% మంది 100కి ప్రపంచ జనాభాలో విశ్రాంతి తీసుకోలేక ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి. నిజమే, ఆయన నిద్ర పట్టదు. తాగితేనే కానీ నిద్ర పట్టదు, టాబ్లెట్ వేసుకుంటేనే కానీ నిద్ర పట్టదు. ఎవని ఉన్నటువంటి ఆమేన్ ఈ సమస్యలన్నీ మనిషిని నెమ్మది లేకుండా, విశ్రాంతి తీసుకోకుండా ఊరికే మెదడుం తులుస్తుంటే మనశ్శాంతి లేనివాడై మునుగుతూ ఉన్నాడు. ఎక్కడ? బ్రాందీ షాపుల దగ్గర. ఆ విధంగా ప్రయాస పడుతున్నటువంటి వారిని ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నట్టుగానే ఆయన మాటకు విధేయత. పెండ్లి విందు వారు యేసయ్య దగ్గరికి వెళ్ళారు, పిలుచుకున్నారు. వెళ్తేనే కదండి రారు, వస్తారా? పెండ్లి విందుకి పిలువబడ్డారంటే దగ్గరికి వెళ్ళారు. మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడిగా ఆయన దగ్గరికి వెళ్ళి పిలిస్తే ఆయన వెళ్ళాడు. అందరూ పిలుస్తారు ఆయన్ని? అందరు పిలవరు కదా. ఆయన మీద నమ్మకం కలుగు, ఆయన మీద చేయరు, వేరేగా చేయరు, ఆ సంప్రదాయంలోనే చేస్తారు ఆయన మీద నమ్మకం కలిగిన వారు. కాబట్టి అక్కడికి వెళ్ళారు యేసు ప్రభుల వారు, ఆయన తల్లి, ఆయన శిష్యులు వెళ్ళారు. పిలిచిన వాళ్ళు, ఆహ్వానించిన వాళ్ళు చక్కగా మర్యాదగా పద్ధతిగా ఆయన కూర్చుంది. అందరూ కలవరపడుతున్నారు. ఎంతమందిని ఎందుకు పిలవాలంటావు? విందు పెట్టలేనోడు, చేయలేను, అందరికి సమకూర్చలేనోడు అని అందరూ కొనుక్కుంటున్నారు. కొనుక్కోవటంలో ఫస్ట్ కదండి, సనగటంలో ఫస్ట్ కదండి. కాబట్టి కొనుక్కుంటున్నారు. ఈ లోపల పాపం మరియమ్మ గారు వెళ్ళారు. మరియమ్మ గారిని నా సమయం ఇంకా రాలేదని మర్యాదగా మందలించి పంపించేశారు. అక్కడ ఉన్న పరిచారకులు వెళ్ళారు. వాళ్ళతోటి యేసుప్రభు అన్నాడు, నీళ్లను ఆ బాణాలు నీళ్లతో నింపమని. విధేయత చూపించటం, చెప్పినట్లుగా చేయటం. ఆమేన్. అందుకని ఆ వివాహ విందుల్లో కలిగిన కొరత తీర్చబడింది.
తీర్చబడిన కొరత మళ్ళా ఎలా అండి? మొదట ద్రాక్షారసం కంటే కూడా ఈ ద్రాక్షారసం మరింత మధురంగా ఉంది. ఆమేన్. కంటే ఇక మీదట నీ జీవితం మరింత మధురంగా, మరింత ఆశీర్వాదకరంగా, మరింత దీవెనకరంగా, మరింత శాంతికరంగా ఉంటుంది. అందుకని ఈ సంవత్సరం ప్రభు చెప్పున్నారు ఒక మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఆమేన్. ఈ సంవత్సరం నూతన క్రియలు చూడబోతున్నావు. చేస్తున్నానన్నాడు, ప్రారంభించాడు. ఈ సంవత్సరంలో మనం ఉండడమే ఇది ఒక నూతన. ఏ మనిషి అయినా కానీ మనుగడ సాగిస్తామనేటువంటి ఎవరికైనా ఉందా? హోప్ ఉందా? లేనటువంటి పరిస్థితుల్లో, ప్రపంచం అంతా కలవరపడుతున్నటువంటి పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లోకి రాకమునిపై మన ప్రభువు చెప్పాడు, ఇదిగో నేను చెక్కుకొని ఉన్నాను. భవిష్యత్ జ్ఞానమును గురించి చెప్పే దేవుడు మన ప్రభు. ఆమేన్. వాడు ఆమేన్. కాబట్టి మొదట ద్రాక్షారసం ఉన్న మంచి కంటే కూడా, మధురం కంటే ఆయన మాట ద్వారా వాళ్ళు చేసినటువంటి ఆ క్రియలో కలిగినటువంటి మరింత మధురంగా ఉంది. ఆమేన్. దీనికి కారణం, మొదటి కారణం ఆయన దగ్గరికి వెళ్ళి, ఎలాగండి? దగ్గరికి వెళ్ళి పిలిచారు. రెండోదిగా పిలిచిన వాళ్ళు మర్యాదగా కూర్చోబెట్టినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే ఆయన ఇంకా వాళ్ళని అడగలా, వీళ్ళు చెప్పక్కర్లేదు మన ప్రభువుకి. ఆమేన్. మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదా అన్నాడు ఆయన. అవును, తెలుసు ఆయనకి. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందామని చింతించొద్దు. అవును, అడవి పువ్వులను చూడండి, సౌందర్యంగా అలంకరించినటువంటి దేవుడు మనకు వస్త్రాలు ఎవడు నిశ్చయంగా ఇచ్చాడు. మొదట నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు. అవునా కదండి? మరి మొదట నువ్వు చదువుకోరా బాబు, స్కూల్కి వెళ్ళరా అని చెప్పి పిల్లలు ఏమంటాం మనం? నీకెందుకురా ఆ బుక్స్ సంగతి, నీకెందుకు ఫీజు సంగతి, నీకెందుకు ఇవన్నీ నీకెందుకురా, నువ్వు వెళ్ళి చదువుకో అని చెప్పి ఒక తండ్రి తన పిల్లల పట్ల బాధ్యత కలిగి, భారం కలిగి ఎలా ఆలోచిస్తూ ఉంటాడు, ఆలోచించరు? అలాగే మన తండ్రి అంటున్నాడు, ఇవన్నీ మీకు కావాలని. తెలియదా అన్నట్టుగానే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు అడగక మునిపే ఆమేన్. అడగక మునిపే నిలబడిన వెంటనే నిలబడ్డారంతే. ఎన్నో విషయాలు చూస్తున్నాను, ఎన్నో విషయాలు చూశాను. అడగక మునిపే ఆ రత్నకుమార్ సంగతి ఏమైందండి? అనేకులకి ప్రజలో ఎక్కడికక్కడే అల్ప విశ్వాసం. అప్పటికప్పుడే అవును జరిగిందంటారా? వెంటనే కొంతమంది ప్రెసలో కారణం, ఒకటి పిలుచుకున్నారు, రెండు ఆయనకు మర్యాద చేశారు, కూర్చోబెట్టారు. మూడు కొరత వచ్చింది, వెళ్ళి నిలబడ్డారు. వాళ్ళు ఏం చేశారు? విధేయత కలిగి నింపారు. మరో ప్రశ్న ఏంటి? మనం వచ్చింది ఎందుకు, ఆయన చెప్తుంది ఏంటి అని అనుకోవాలా? ప్రార్థన ఏం చెప్తుంది ఏంటి అని అనుకోవాలా? కొంతమందికి అబ్బో ఏ ప్రశ్నలు, పాస్టర్ గారు ఏంటంటే ఆ వాక్యం చెప్పాడు, ఈ వాక్యం చెప్పాడు, అలా చెప్పాడు, ఎలా చెప్పాడు. ప్రశ్నలో మా ఊర్లో ఉన్నాడు పుల్లయ్య పాస్టర్, ఎంత బాగా చెప్తాడో వాక్యం. ప్రశ్న, ఈ పాస్టర్ ఏంటి? ఆమేన్. మరి ఆ పులుపు తినున్న పుల్లయ్య అయినా కదా, పుల్లయ్య. ప్రభుదాస్ అయితే ప్రభు చెప్పినట్టు చెప్తాడు. ప్రభు చెప్పమని చెప్తే అక్కడ వచ్చిన వాళ్ళకి ఇష్టం కాదు, పరిశీలన శాస్త్రులకు ఇష్టం కాదు, వాళ్ళకి తప్పులు పడతారు వాళ్ళు అన్నట్టుగా. మనం వచ్చింది ఎందుకు?
ఏం చెప్తుంది ఏంటి? ద్రాక్ష రసం అయిపోయిందని వస్తే బాణలు నీళ్ళతో నింపమంటారు. అవిధేయత చోటేం లేదు. ఆలోచనలో కూడా, తలపులో కూడా అవిధేయత చోటివ్వలేదు. ఆయన చెప్పినట్లుగా తిన్నగా వెళ్ళి బాణలతో నీళ్ళు నింపారంటే, బాణలను నీళ్ళతో నింపారంటే అన్ని రాయబడింది. అయినా వచనం రాయబడింది అంటున్నా, అంతే. రాయబడిందంటే రాయబడింది. ఎక్కడ? 9వ వచనం. 9 చూడు. మరి అదే మరి ప్రైజ్లో 9వ వచనం. 9 అంటే అంత నవ్వో. ఆమేన్. 7 అంటే ఎంత ఏడుపో. బాణల్ని నీళ్లతో అంచుల మట్టుకు ఎంత లోబడ్డారు, ఎంత విధేయ చూపించారు. కాబట్టి ఆ తీర్చబడింది. ఆ తీర్చబడటంలో కూడా అద్భుతం ఏమిటంటే ముందు ద్రాక్ష రసం కంటే కూడా ఇది మధురంగా ఉంది. ఆమేన్. మరి ముందు కూర్చుంటారు, తర్వాత కూర్చుంటారు, మీ ఇష్టం. ముందు కంటే తర్వాతే మధురంగా ఉంటుంది. సాంబార్లో ఉన్న చట్నీలో ఉన్నటువంటి పెరుగు చట్నీయా లేకపోతే మజ్జిగ ఏంటది, ఆ పెరుగు చట్నీలో ఉన్నటువంటి ఉల్లిపాయలు అయితే వద్దులే అంటారు. రే దానిమ్మ గింజలని మీకు వస్తాయి. రత్నాలు అదే జగడ పెట్టాడు కదా అక్కడ నవరత్నాలు అది అన్నట్టుగా రత్నాలు ఇక్కడ మనకు రత్నాలన్నీ పడతాయి. ఆమేన్. ఆమేన్. ఇక అందరూ లాస్ట్ కూర్చుంటే ప్రైజ్లో పోనీ ఏమైంది? మనం ఏం చెప్పుకుంటున్నాం? రత్నాలు. ఆమేన్. మన రత్నాలు, కిరీటానికి రత్నాలు మీరే. ప్రైజ్లో కిరీటమైనటువంటి మీరే. ఆమేన్. దైవజనుడైన పౌలు అంటాడు. గమనించండి, ముందు ద్రాక్ష రసం కంటే రెండవసారి వేసినటువంటి ద్రాక్ష రసం మధురగా ఉండటానికి గల కారణం ఏంటంటే కలిగినటువంటి మార్పులో నుంచి వచ్చినటువంటి ద్రాక్ష రసం. ఆమేన్. నిజం. ఆయన మాటలో ఉన్న మహత్వం అలాంటిది. ఆయన మాటే నీ హృదయంలో ఉంచుకుంటే, ఆ మాటలు నీ నోట ఉచ్చరిస్తే, నీ నోట నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా ఇస్తుంది. ఒకనొక సందర్భంలో 10-12 సంవత్సరాల క్రితం దుబాయ్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. వెంటనే 3 నెంబర్లు 4 నెంబర్లు ఉంటాయి. 4 3 ఇప్పుడు ఎక్కువ నెంబర్లు వస్తున్నాయి. 4 బండి ఒక ఆయన డ్రైవర్ 4 వచ్చినాయని మొత్తం లిఫ్ట్ చేసి, అన్నయ్య నేనన్నయ్య కుమార్ని అంది. ఏంట్రా కుమార్? మా పెద్ద చెల్లి పేరు. మా చెల్లి అయితే కుమార్ అనదు కదా. అక్కడి నుంచి మా చెల్లి ఫోనే వస్తుంది ఎక్కువగా. మా చెల్లి అనుకున్నా, అదే అన్నయ్య కుమారకి ఇచ్చింది అన్నయ్య. నేను మాది ఈస్ట్ గోదావరి ఏదో చెప్పింది, అక్కడి నుంచి వచ్చాను అన్నయ్య దుబాయ్కి పని చేసుకుందామని. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఒకటే తలనొప్పి అన్నయ్య, ఈ బాధ భరించలేకపోతున్నాను అన్నయ్య, నీకోసం చెప్పి. సరే నమ్మకాలు మోసుకు ప్రార్థన చేస్తాను. చేశాను. చిన్న ప్రార్థన చేశాను. ప్రభువా, నీ కుమార్తె వెళ్ళిన ఉద్దేశంలో నెరవేర్చని చేస్తున్న ఆ బలహీనత, ఆ తలనొప్పి నివారించండి ప్రభువా, ఇప్పుడే నివారించబడిన కాక యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అన్నాను. ఏమన్నాను? యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అన్నాను. అనగానే అవతల సిస్టర్ ఏమనాలి అంటారా మీరు ఎప్పుడైనా? మరి అనరే? అంట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా 10 రోజులకు 10 రోజులకి ఫోన్ చేసింది. అన్నయ్య ఆ రోజే పోయింది అన్నయ్య, తలనొప్పి ఇప్పుడు బాగుంది అన్నయ్య, డబ్బులు పంపిస్తాను అన్నయ్య. సరేనమ్మ మంచిది, ఓకే ఉంటాను. అప్పుడు పరిచయ ప్రారంభం. ఎంత అయితే కావాలో అంత పంపించింది దుబాయ్ నుంచి. ఆమేన్. చూడండి, దుబాయ్ ఎక్కడ, తెలంగాణ ఎక్కడ? తెలంగాణలో మేలచెరువు ఎక్కడ? ఎన్నో విషయాలు. మాధవరంలో అదే సర్వోత్తరావు చెల్లి త్రివేణి. ఏవేణి? రాత్రంతా తిప్పిందంటే ఇంటి చుట్టూ తెలుసు కదండి.
ఇక తిప్పుతుంటే తిరిగారని రాత్రి నిద్ర లేదంట. ఉదయాన్నే ఫోన్ తీసుకుని ప్రభుని ఎరిగిన వాళ్ళు కాబట్టి ఫోన్ తీసుకుని అసలు ఏమండి అన్నయ్యా నన్ను అన్నయ్య అంటది. అవి పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళి అయిపోయిన త్రివేణికి 2 పిల్లలు. ఏమండి ఆ త్రివేణి కాదు అన్నయ్య అనేది, ఆమె అన్నయ్య అంటే త్రివేణి ఒకటే ఇంటి చుట్టూ తిప్పింది. అన్నయ్య నిద్ర లేదన్నయ్య, వచ్చి ప్రార్థన చేస్తాం అన్నయ్య అంది. అమ్మ నేను వచ్చేటట్లేను అంటే దాని అర్థం ఏంటంటే ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాను 10 రోజులు, 7, 8 అయింది అప్పటికి. 8 రోజుల నుంచి ఉపవాసం ఉండను, నేను రానమ్మా చెప్తాను, కానీ చిన్న ప్రార్థన చెయ్యన్నయ్య ముందు అంది. చిన్న ప్రార్థన చేయమని కానీ నేనేమన్నా సరే మూసుకోండి అన్న. కళ్ళు మూసుకున్నారు. ప్రభువా యేసయ్యా అంటుంది. నేను ప్రభువా యేసయ్యా అనగానే అమ్మా బిడ్డ ఏముందని కింద పడిపోయిందని. ఏమైంది? కింద పడిపోయిందని. ప్రభువా యేసయ్యా అన్నానంతే. యేసు నామాన్ని నా నోటితో ఒప్పుకున్నానంతే. శక్తి కలిగిన నామం, బలమైన నామం, అన్ని నామాల కంటే పై నామం యేసు నామం. నోటితో ఉచ్చరించానో లేదు, కరెంటు ఇలా పాస్ అవుతుందండి. అక్కడ సబ్ స్టేషన్ అయితే వచ్చి వెళ్ళిపోతుంది క్షణాలలో. ఆమేన్ అంతే. అవునమ్మా ఓకే సరే ప్రార్థన చేసిన రక్త రాసిమా లేస్తుందని. సరే సాయంత్రం తీసుకొస్తా అంది. తీసుకురామ్మా అన్న. తీసుకురాలా. సరే బాధ్యత కదా మరి. అమ్మ ఏమైంది త్రివేణికి అని అంటే, అన్నయ్య రాత్రి స్వాములు ప్రార్థన చేశారు. ఎవరండి? స్వాములు. ఏ స్వాములు? స్వాములు సాగర స్వామి, మాల యేసుమాల, మరియమాల. ప్రజలు దాని పక్కన ఇంకోటి లేదు. ప్రజలు మాల వేసారు. మాల యేసుమాల అంట. అది ఎక్కడ ఉందో మరి మా బైబిల్లో మాల అంట. ప్రజలు ఏది పులుని చూసి పిల్లి వాతలు పెట్టుకుందా? నక్క. నక్కలకి అలాగా ఎవరు చూసి ఇది ప్రారంభించారు? ఈ మధ్య లేదులే, పెద్ద కనపడతలే, మళ్ళీ ఆగిపోయింది. ఇది నాలంటి వాళ్ళు ఎవరో బాగా కోటింగ్ ఇస్తారు. అమ్మా ఆగలేదా? సాగితేనే ఉందా? ఎంతకాలం సాగుద్ది అలాంటిది? ఎంతకాలం సాగుద్ది? అసలు ఇలా బతుకు సాగుతే కదా అది సాగటానికి. ఆమేన్. ఏదో మాలేస్తే కొంచెం మానేస్తాడు అన్నట్టు వేస్తున్నారు. తర్వాత మన మాల తీసిన తర్వాత మామూలే. ఆమేన్. అది వేసేది ఎందుకు అనుకున్నారు? మానేయటానికి. 40 రోజులు అనుకుంటా శ్రమ తిన్నాళ్ళు వస్తాయి కదా, దాంట్లో 2 తగ్గించుకున్నారు పాప. ప్రశ్నలో మళ్ళీ కాఫీ కొట్టినట్టుంటుంది అనుకున్నారు. అమ్మో కాఫీ అంటే ఎవడైనా బ్రూ వాడు వచ్చింది, లేకపోతే ఇంకోటి వాడాలి. కానీ బ్రూ కాదు ఇంకేదో ఉంది, అది కాదని ఇంకో కొత్త కాఫీ తాతానంటే ఎట్టుంటుంది? కొంతమందికి కొత్త లేటెస్ట్ అన్నారంట. వీళ్ళు అడిగారంట ఏంటి ఇమానియలు బీసీనో ఏసై పేరు కూడా మార్చేస్తారు కొంతమంది. అట్లాగా వేసాడు సాగరమాల, మరియమాల వేసాడు. మేము అన్నాం వద్దు అన్నాం. ఎవరో ఒక ఆయన క్యాసెట్ చూపించాడట. మన ఊరే ఆయన ఎప్పుడు వైట్లోనే ఉంటాడు. మళ్ళా రాజకీయ నాయకులు ఉంటారు. ఎవరు డాక్టరో తెలియలేదు, ఎవరు పాస్టరో తెలియలేదు, ఎవరు ప్రజలో. అందుకే నేనేం చేస్తున్నాను, బయటకు వచ్చినప్పుడు ఏదో కలర్ సొక్క. ఆమేన్.
ఆమేన్. ప్రైజ్ లో ఆయన చూపించాడంటే ఎక్కడ తీసుకొచ్చాడో క్యాష్ అన్నాను. అబ్బాయి సర్వోన్నతుడు మనమ దాంట్లో లేదు అబ్బాయి, బైబిల్లో లేదు అబ్బాయి, లేదు చేయకూడదన్న వేసాడు. వేసి బ్రాదర్ ఇక అందరూ ఇక శుభ్రంగా వీళ్ళందరికీ అబ్బాయి ఏ చక్కగా ఉండి పెడతాడు. మనం చోటకి మేము వెళ్ళాము, చాలా నిష్టగా చేసి పెట్టాలంట. వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ తినరంట. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ దొలటవే కదా మరి. ప్రెస్లో అడిగితే సరే ఫోన్ చేయకుండా కానీ వెళ్ళిపోయింది. నేను వెళ్ళాను 9 రోజులైన 8 రోజులైన ఉపవాసం ప్రార్థనలో బలం కదండి వెళ్ళాను. ఒక ఆయన అప్పుడు బండి లేదు, బండి మీద తీసుకెళ్ళాడు ఒక ఆయన. వెళ్ళాను. ఏమో సాయంత్రం తీసుకురాలేదమ్మా అన్న స్వాములు ప్రార్థన చేశారన్నా, వెళ్ళిపోయిందన్నా, దెయ్యం వెళ్ళిపోయిందన్నా టూకిందా, చెంచు చెట్టుకిందా, ఆ మర్రి చెట్టుకిందా అన్ని ఇలా ఇంటే ఓడలు దిగినాయి, సేది పులిపి చెప్తుంది. అయ్యో వెళ్ళలేదు, త్రివేణి తిప్పింది అన్నావు కదా అని నేనమ్మో వచ్చానమ్మా. సరే అమ్మా వెళ్ళిపోయింది అన్నా కదా, ఎలాగో వచ్చాను కదా ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి అమ్మా. ఏమ్మా పోమ్మా పో, మా మరియ ప్రభు మాట ప్రకారం చేయమని మరియమ్మ, అంతేకాని నా దగ్గర రండి మరియమ్మ కాదు. ఆమె ఆయన చెప్పినట్టు చేయండి అంటది మరియమ్మ. మరియమ్మ పాస్టర్ గారు చెప్పినట్టు చేయండి అంటున్నట్టు చేయండి అంట. మన క్రిస్మస్ అప్పుడు చూశాను. ఆమె చాలా లాక్ వస్తుంది ఒంటి చేతి మీద. ఆమె ప్రైజ్లో ఆ రోజు చూశాను. దేవుడిచ్చే జ్ఞానం ప్రభువా యేసయ్యా అన్నానంతే. అక్కడే ఉన్నాను కదండి, నాకు ఆ శబ్దం వినపడింది. ఏంటి శబ్దం అంటే అంతకుముందు ఫోన్లో చేశాను, అమ్మ బిడ్డ అందు కదా, అరుపు మాత్రమే వినపడింది నాకు, ఆ శబ్దం వినపడలా. కానీ దగ్గర ఉన్నాను కదా తప్పుమని పడింది. ఏమైందండి? ప్రభువా యేసయ్యా అన్నంత దప్పులు పడిపోయింది. అప్పుడు అన్నాను నేను, అమ్మ రాత్రి స్వాములు ప్రార్థన చేశారన్నా కదా, అటు నుంచి ఎవరుగుతుంది అది మౌనం ఉంటే ప్రజలు అని చెప్పంటే ఈ స్వాములు ప్రార్థన చేశారు కదా అని వెళ్ళిపోయింది. ఎవరు? ఏ స్వాములు? మరి స్వాములు సాగరమాల. ఏమాలమ్మా? సాగరమాల. బైబిల్ ఎక్కడైనా ఉంది, మా దగ్గర ఉన్నది బైబిల్ ఉన్నది మా దగ్గర. ప్రెస్లో యేసయ్య మాట ప్రకారంగా కాబట్టి అక్కడ కొరత తీర్చబడింది, మధురంగా తీర్చబడింది. కారణం ఏమిటి అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే వారు అన్ని విషయాలలో కూడా దేవునికి లోబడ్డారు. ఏం చేశారండి? రమ్మంటే వెళ్ళారు, నీళ్లు నింపమంటే నింపారు. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా ఆయనకు లోబడ్డారు. ఆయనకి లోబడ్డారు. లోబడితే ఏ కొరతైనా తీరుస్తాడు ఆయన మాట చొప్పున. నువ్వు చేస్తే లోబడి చేస్తే ఆయన మాటకు లోబడి లోబడితే చేస్తావు, చేయకుండా ఉండవు, చేస్తావు. లోబడ్డారు. అందుకనే ప్రభు అంటున్నాడు, చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. చూసారండి, దేవుడు ఆయన మాట ప్రకారం చేయండి. చేసినప్పుడు ఏ కొరత ఉండదు. సహజంగా వివాహాల్లో కొరతలు వస్తాయి, కుటుంబాల్లో కొరతలు వస్తాయి. వచ్చిన కొరతలు తీర్చబడాలంటే ఆమేన్, వచ్చిన కొరతల్లో నుంచి నువ్వు గట్టెక్కాలంటే ఆమేన్, అక్కడ క్రీస్తు ఉండాలి, అక్కడ ఉండాలి. నువ్వేం చేస్తున్నావు ఆ చోట నీతో ఉంటాడు ఆయన. ఎప్పుడు? ఆయన మాటకు లోబడినప్పుడు. ఆయన మాట ఏం చెప్తుంది? మత్తయి సువార్త 11:28 ఏమని చెప్పింది? చదవండి. నోటికి వచ్చినట్టు చెప్ప
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సహజములారా నా యొద్దకు రండి. ఆమేన్. నా యొద్దకు రండి. సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రమ్మన్నట్ట. అమ్మ ఒక్కరు రండి. ఇప్పుడు పెళ్లి కార్డు ఇచ్చి ఇంట్లో అందరిని రమ్మంటున్నారా, ఒక్కరు రమ్మంటున్నారా? అందరు రమ్మంటున్నారా లేదా? అందరూ వస్తారా రారా? రావాలా వద్దా? పై మాట చెప్తున్నారా? మరి అయితే పెళ్ళికి అయితే అందరూ రావాలి, కానీ ప్రభు దగ్గరికి అయితే వాళ్ళకి ఏ ప్రయాసం లేదు. ఈ పిల్లలకి ఏ ప్రయాసం అండి? ఏం ప్రయాసపడుతున్నారు? నిన్న కాక మొన్న మూడు బొడ్డు వచ్చాడు. బొడ్డు వచ్చాడండి. అంటే బొడ్డోడు తనంతట తను రాలా. వాళ్ళ మమ్మీ, వాళ్ళ తల్లి, వాళ్ళ ఆ సిస్టరు ఆ బుడ్డగాన్ని తీసుకొచ్చి అయ్యగారు వీడికి ప్రార్థన చేయండి, ట్యూషన్కి పంపించాలి అంది. 4 అనుకుంటా, 4 తీసుకొచ్చి ప్రార్థన చేయండి అంది. ఎందుకమ్మా అన్న? ట్యూషన్కి పంపించాలి అని. అప్పుడు ట్యూషన్ అనగా నేనేం అడగాలి? చదువుకోలేని వాళ్ళైతే ట్యూషన్ అంటే ఏంటో తెలియదు. నేను కూడా కొద్ది గొప్ప చదువుకుని ఉన్నాను కదా. ప్రజలో ప్రభు వాక్యం చెప్పగలిగినంత చాలు, నాకు చాలు. అంత కలిగినంత లేకపోయినా, అంత లేకపోయినా దేవుని వాక్యాన్ని చెప్పగలిగినంత దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నేను అన్నాను, ఏం చదువుతున్నాడమ్మా అన్నాను. నాకు ఎందుకంటే పై క్లాసులు చదివే వాళ్ళే 5 దాటిన తర్వాత స్కూల్కి వెళ్ళనోడిని ట్యూషన్ పంపించడం అనేది ఇదే ఫస్ట్ విన్నాను నేను. అలవాటు అవుతుందని ఏదో మొత్తం మీద ఫస్ట్ అనమాట. అందుకని ఏం చదువుతున్నాడు అని. నేను 10th అన్నాడు పొట్టగాడు. సరే, 2 రోజులు వస్తున్నాను నేనని. ఆ బుడ్డగాడికి కూడా ఏముంది? భారం ఉంది. లేదు, చదువు భారం. ఏం చేస్తాడో చదువుకోకుండా అని చెప్పి వాడి భుజాన్ని బ్యాగ్, ఒక బాటిల్, ప్రార్థనకు వచ్చినప్పుడు అందరూ కలిసి ఒక బాటిల్ తెచ్చుకోలేరు. అసలు మొయ్యలేని భారం ఇట్లా బ్యాగులు భారం. పిల్లల మొదలుకొని అందరికీ భారం ఉందా లేదమ్మా? అందుకనే ప్రభువాడు మీ అందరికి కొందరనైనా భారం, అందరు రండి. హల్లెలూయా, హల్లెలూయా. చలిపెడుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. సరే, ఆకలి అవుతుందని హల్లెలూయా చెప్పండి. ప్రశ్నలో ప్రయాసపడి లోబట్టి అందరూ రమ్మంటున్నాడు. ఏమిస్తానంటున్నాడు? విశ్రాంతి. నా శాంతిని మీకు ఇచ్చి వెళుచున్నానంటాడు ఆయన. ఆయన తర్వాత అన్నమ్మ గారు నన్ను తిట్టుకుంటారు. ప్రశ్నలో అన్నమ్మ గారికి ఇంకొక తోడు దొరికారు. ఇంకెవరు? మేరీ గ్రేస్ గారబ్బా. ప్రశ్నలో మాట చెప్తుంది, ప్రయాసపడి భారం వస్తుంది సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను. అసలు ఏం అక్కర్లా. నువ్వు స్లీపింగ్ టాబ్లెట్ పేరు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లా. ప్రశాంతంగా, విశ్రాంతిగా, ఏ ధైర్యంగా ఉండగలిగినట్లుగా దేవాది దేవుడే ఆయన దగ్గరికి నువ్వు వస్తా, ఆయన నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికి వస్తాడు. వచ్చే సూచనలు అనేకమైన చెప్తాను నేను, జరిగినవి, వచ్చినవి ఎన్నో చెప్తాను. ఈ రాత్రి అంతా చెప్తాను, రేపు కూడా చెప్తాను. చెప్పమంటే నాకు చెప్పగలిగిన శక్తి ఉంది. ఆమేన్. సరే, వినగలిగిన శక్తి కలిగిన వాళ్ళు చెప్పండి. అంటే మీ శక్తి ఎంతో నాకు తెలుసులే. మీరు అల్లులు చెప్పినా
మీ శక్తి ఎంతో లోబడ్డారు వాళ్ళు. కనాను విందులో ఆ వివాహానికి దేవుడికి లోబడిన వారుగా దేవుని దగ్గరికి వచ్చారు. వాళ్ళు అందరూ వచ్చారు. ఆ కుటుంబం అంతా వచ్చింది. మనం అన్ని చోట్లకి అందరం వెళ్తాలా అని ఒక స్వభావం కలిగి, ఒక మంచి గుణం కలిగి, ఒక తమ్ముడు తరికించుకున్న వాళ్ళై, ఈ విధంగా ప్రశ్నించుకున్న వాళ్ళై, బోధించుకున్న వాళ్ళై అందరూ బయలుదేరి ఎక్కడికి వచ్చారంటే యేసయ్య దగ్గరికి వచ్చారు. ప్రైస్లో. అందుకని దేనికి లోబడతామో మనం, దేనికి లోబడతామో దానికే దాసులం అవుతామంట. ఇప్పుడు అందుకనే మీరు దేవునికి లోబడ్డారు కాబట్టి దేవుడు దాసులు అయిపోయిన వాళ్ళుగా ఇప్పుడు ఏమన్నారో చెప్పమంటారా? వినే శక్తి మీకు ఉందా? ఇవాళ రాత్రి రేపు కూడా చెప్తానంటే మీకు శక్తి ఉందా అంటే ఆ ఉంది. కాబట్టి నేనేం చెప్తే దానికి తలంచుతారు. ఆమేన్. ఏంటంటే రోమపత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం, లోబడుటకు దేనికి దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా, పాపానికే కాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి లోబడుదురు మీరు ఎరుగరా. అవునా కదండి? మనం ఎరగమా? ఏ మనిషిని అడిగినా ఈ క్వశ్చన్ చెప్తాడు, ఆన్సర్ చెప్తాడు. దేనికి లోబడతారో దానికే దాసులు అవుతారు. అది పాప నిమిత్తం చావు కానీ, చావు నిమిత్తం పాప కానీ. పాపాన లోబడినాడు చావుకే, జీవింప చేస్తుంది. పాపం తరుముతుంది, పాపం పరిపక్వం అవుతుంది, రోగానికి అంటది, రోగం పరిపక్వమై మరణానికి అంటది. ఎవరో చూడలేదు నేను చేసిన పాపానికే కళ్ళున్నాయి. పాపం నిన్ను తరుగుతుంది, పట్టుకుంటుంది. పాపం చేసే వాళ్ళు తల ఎత్తి చూడలేరు, పాపులు. అందుకనే శంకర తల ఎత్తి చూడలేకపోయాడు. దేవుని దగ్గరకు వచ్చి పాప తల ఎత్తాడు. అది చావు నిమిత్తం పాపానికే కానివ్వండి, నీతి నిమిత్తం విధేయతగా కానివ్వండి. అంటే విధేయత అంటే దేవుని మాటలకే కానివ్వండి. ఆమేన్. నీతి నిమిత్తం. అలాగే అమ్మ నీతి కలుగుతుంది. అమ్మ ఏం చెప్పుద్ది? అలకాలకాలు తీసుకోమంటదా? అమ్మ ఏం చెప్పుద్ది? మంచి చెప్పుద్ది, మంచిని ఉపదేశిస్తుంది, చెడును ఉపదేశించదు. ఏ తల్లి కూడా విధేయత చూపిస్తే నీతి కలుగుతుంది. తండ్రి మాటకు విధేయత చూపిస్తే నీతి కలుగుతుంది. తాగుబో తండ్రి కూడా, స్మోకింగ్ చేసే తండ్రి కూడా, దాన్ని ఏమంటారు, ధూమపానం చేసే తండ్రి కూడా ఎంజాయ్మెంట్గా ఉంటుందిరా అని సిగరెట్ కానీ బీడీ కానీ కాల్పిస్తాడండి. ఏమండి? ధూమపానం చేసే తండ్రి ఆమేన్ ప్రజలో మద్యం నేర్పిస్తాడండి. వాళ్ళ బయటకు పంపించేసి, వాళ్ళ ఊరికి పంపించేసి, వాళ్ళ పుట్టింటికి పంపించేసి, వీళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిపించుకుని ఆమేన్ ప్రెస్లో అలా తండ్రి చెప్పేది మంచి ఉపదేశం, తల్లి చెప్పేది మంచి ఉపదేశం. అలాగే మన తండ్రిగా తల్లిగా మన ప్రభు ఉపదేశం మంచి బోధ, నీతి బోధ, నీతి మార్గం. ఆమేన్. ప్రెస్లో పరిశుద్ధతను గురించి ప్రకటించే ఆ యొక్క ప్రకటన ఏదైనా ఉందంటే అది యేసు క్రీస్తుని గురించిన ప్రకటన. మన తండ్రి, పరలోకపు తండ్రి, మనం సృజించినటువంటి తండ్రి, ఆయన పోలుకు చొప్పునటువంటి తండ్రి, కలుగు చేసుకున్న తండ్రి,
మన ప్రభు ఎలా ఉంటాడంటే మన పోలికలో ఉంటాడు. మన సౌందర్యం కలిగిన వాళ్ళు, ఓ చక్కటి రూపం కలిగి ఉంది మనకి. ఆమేన్. అలాంటి తండ్రి అయినటువంటి ప్రభువు మాటకు విధేయత చూపిస్తే నీతి కలుగుద్ది. ఏం కలుగుద్దండి? నీతి కలుగుద్ది. ఆయన దగ్గరికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు కార్చాడు రక్తం, సిలువలో కార్చాడు మనకు కడగటానికి, శుద్ధి చేయటానికి, పరిశుద్ధపరచడానికి. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలగదు అని చెప్పగానే చెప్పుతున్నట్లుగా చేస్తానే ఉన్నారు. ఎందుకు రక్త ప్రోక్షణ కలిగించేది? పాప క్షమాపణ కొరకు. కానీ ఆ క్షమాపణ, ఆ రక్తం ఉంది. ఆ ప్రభు రక్తం కార్చింది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను, ఆయన కుమారులమైనటువంటి నిన్ను నన్ను మనందరికీ చివరి రక్తపట్టు వరకు కార్చాడు. వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరు క్షమించు అంట. చేసేవాడిని క్షమిస్తూ దినమల్లా చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఆయన మాటకు నీ విధేయుడు అయ్యవనుకో, విధేయుడు అయ్యి ఆయన సన్నిధికి వచ్చావనుకో, ఆయన రక్తం చేత నిన్ను కడుగుతాడు. నీవు నీతిమంతుడు అయిపోతావు. నీతిమంతుడు అయిపోయిన నీవు ఆయనకు దాసుడుగా ఉంటావు. ఎవరికి దాసుడిగా? ఏంద్రయ్యలు వారం వస్తే, ఆదివారం వస్తే ఈ అన్నం ఏంట్రా తెల్లారక మునిపే పరిగెత్తది. అది ఈ మనోహం ఏంట్రా బాబు అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు మందిరం దగ్గర. ఎక్కడున్నా మనోహం అంటే మందిరం కాడ ఉన్నాను అంటాడు. మందులో ఉన్నానండు అండు ఎక్కడున్నావు? పాపమునకే కానీ మీరు దేనికి లోబడుదురో దానికే. దేనికి లోబడిపోతే? దేవుని మాట లోబడ్డావనుకో, దేవుడి దగ్గరకు వచ్చావనుకో, లోబడి అవే లోబడరా నా ఇష్ట ప్రకారం నేను వస్తాను. ఒక వారం వస్తాను, ఒక వారం మానేస్తాను. ప్రతి వారం రావాలంటే ఎలా కుదురుతుంది? అడిగిందల్లా ఏ వారం కుదురుతుంది అమ్మంటాడు. అప్పుడు అడిగినవన్నీ ఇచ్చేయాలి. ఆమేన్. అక్కడ చదవండి ఆ మాట, మళ్ళా చదవండి అమ్మా, ముగించి. వాక్యం ఆపేది లేదు. ఓకే, చదవండి. లోబడుటకు దేనికి? మిమ్మును మీరు దాసులుగా పాపమునకే కాని నీతి నిమిత్తముగా విధేయతకే కాని దేనికి మీరు లోబడు దానికి దాసుడైపోతాడు. లోబడిన దానికి, సావటానికి, పాపానికి అనుకో, దానికే దాసుడు అవుతాడు. అమ్మా దానికి దాసుడు అయిపోయాడు అమ్మా అంటారు కదండి. దానికి లోబడ్డాడు. అక్కడ రమ్మను, లోబడతాడు. అది ఇక్కడికి రమ్మను, వస్తాడా? రాడు. అక్కడ కొత్త నీతి కలుగుద్ది. దేనికి లోబడతారో దానికే దాసుడు అవుతాడంట. దేవునికి లోబడ్డారనుకో, ఇదే లేదనుకో, నీతికి దాసుంటావు. ఆమేన్. నీతి కలిగిన బోధని వినటానికి దాసుడు అయిపోయి ప్రతి ఆదివారం వచ్చి ఎంతసేపు అయినా కానీ ఆ బోధ వింటాను ఉంటావు. ఎప్పుడు? లోబడినప్పుడు. ఆమేన్. ఎప్పుడంటే లోబడి దాసుడు అయిపోయినాడు. రాకుండా ఏముండు, వస్తే అటు వాటిని ఏం చేస్తాడు? తీరుస్తాడు. కొరత రాకుండా ఉంటుందమ్మా? రాకుండా ఉంటుందా? కొరత వస్తుంది. యేసయ్య అక్కడ ఉన్నాడు, కొరత వచ్చింది. ఆమేన్. యేసయ్య అక్కడ ఉన్నాడు, కొరత వచ్చింది. ఆ కొరత యేసయ్య అక్కడ వారు లోబడ్డారు. ఆయన దగ్గరికి రమ్మంటే వెళ్ళారు. బాణలు నీళ్ళతో నింపమంటే నింపారు. అది తీసుకెళ్ళి రుచి అంటే చూపించారు. ఇలా లోబడ్డారు. ప్రతి దానికి లోబడ్డారు. లోబడినప్పుడు కొరత తీర్చబడింది. ఈరోజు లోబడ్డావా? నువ్వు లోబడినట్లు దానికి రుచి ఏంటో తెలుసా? నీవు ఆయనకు దాసురాలు అయిపోయి ఉంటావు. టీవీకి దాసురాలు అయిపోయి ఉండవు, సినిమాలకు దాసురాలు అయిపోయి ఉండవు, దాసురాలు అయిపోయి ఉండవు. ఆయనకు దాసుడు అయిపోయి ఉంటావు.
కొంతమంది అలాగే టీవీ దగ్గర, ఈమె టీవీగా కూర్చుంది. టీవీకి దాసులు అయిపోయారు వీళ్ళు, సీరియల్కి దాసులు అయిపోయారు వీళ్ళు. ఆయన మాటలకు విధేయత చూపిస్తావు, నీతి కలుగుద్ది. నీతి కలిగిందా ఆయనకు దాసుడు అయిపోయి ఉంటావు. ఆయనకు దాసుడు అయిపోయి ఉన్నావా? ఆయన చెప్పినట్లలో చేస్తున్నావా? ఏ కొరత వచ్చినా తీర్చబడుతుంది. అది నీకు కొరతగానే అనిపించదు. ఆమేన్. కల తప్పినటువంటి ఆరోగ్యం కలగా మార్చబడుతుంది. వివాహం కల తప్పిన వివాహం కలగా మార్చబడినట్లుగా, కల తప్పిన వ్యాపారం, కల తప్పిన వ్యవసాయం, ఎన్నో కల తప్పిన కుటుంబ జీవితం, కల తప్పిన దాంపత్య జీవితం కల తప్పుద్ది. పిల్లలు ఉంటే కలకలలాడుతూ ఉంటుంది ఇల్లు. అది పిల్లలు లేకపోతే ఉంటే బాధ. ఆమేన్. ఆయన మాటకి విధేయత చూపిస్తే కొరత తీర్చబడుతుంది. పిల్లలు లేని కొరత తీర్చబడుతుంది. ఆరోగ్యం లేని కొరత తీర్చబడుతుంది. ఆర్థిక కొరత తీర్చబడుతుంది. ఏ కొరత రానీడైనా. ఆమేన్. వచ్చిందా? ఒకవేళ వచ్చిందో నువ్వు చేసే పని ఏంటో తెలుసా? ఆ దిక్కు ఈ దిక్కు చూడవు, యేసయ్య దిక్కు చూస్తావు. ఆమేన్. ఆయన వైపు చూస్తావు. నీవు ఆయన వైపు చూడగానే కొండల వైపు నీ కన్నులెత్తావు. ఆయన తట్టు నీ కన్నులెత్తుతావు. ఆయన తట్టు నీ చేతులు ఎత్తుతావు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఈ రోజున చాలా మంది కొండల తట్టు, కొండలాగా కనబడేటువంటి, ఆమేన్, వాళ్ళ నుండి నాకు సహాయం ఏదైనా వస్తుందా, వీళ్ళు ఏదైనా సహాయం చేస్తారా అని ఇట్లా. కానీ యేసయ్య తట్టు చూసావా? ఒకవేళ వాళ్ళు తీర్చారనుకో, నీకు మధురంగా ఉండదు. అది అనవసరంగా వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకున్నాను రా బాబు అన్నట్టుంటుంది. ప్రశ్నలో అది యేసయ్య కానీ తీర్చాడనుకో, అందులో ఉన్న మాధుర్యమే వేరు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే, మహిమానందమే మహాచర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని అందలి భయభక్తులతో ఉండుట
గడ్డిని పోలిన వారయున్నారు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారయున్నారు. అమ్మ బిర్యానీ వదిలే తప్పకుండా ఇక్కడ మీ స్వరాలు మందయు పూవలే మహిమానందమే మహాశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం వాడవారని కిరీటమునకై నన్ను పిలిచెను. వాడవారని కిరీటమునకై నన్ను పిలిచెను. యెహోవాసులైన పరిశుద్ధులతో యెహోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు ఎప్పుడు చేరెదను మాధుర్యమే నా ప్రభుతో ఆశ్చర్యమే మహిమానందమే మహాశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం. అలాగే తలలు వచ్చి కన్నులు మూసుకోండి. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నాయన ఈ దినమున నాయన ఈ గృహంలో జరగబోతున్నటువంటి వివాహాన్ని మీరు ఏ విధంగా కొరత లేనటువంటి రీతిలో ఆశీర్వాదకరంగా మాధుర్యంగా జరిగించబోతున్నారు చేటగా మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. ఆనాడు మీరు సశరీరిగా భూమి మీద సంచరించినటువంటి దినాలలో కనాను యొక్క వివాహ విందులో మీరు కల తప్పినటువంటి ఆ వివాహాన్ని మాధుర్యంగా మార్చారని, దానికి కారణం ప్రభువా మీ పిలుపుకు వారు లోబడి మీ మాట చొప్పున వారు చేసి ఉండుట ద్వారా, మీ మాటలో ఉన్నటువంటి ఆ మహత్యము ద్వారా ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మార్చి కల తప్పిన వివాహాన్ని కలగా మార్చి ఆ వివాహములో ఉన్న కొరతను తీర్చి నేటికి నాయన మీరు చేసిన ఆ సూచక క్రియ గురించి ప్రపంచమంతా ఈ విధంగా చాటి చెప్పుకునేటట్లుగా, ఈ విధంగా సూచక క్రియతో సాగిపోయేటట్లుగా దేవా మీకు స్తోత్రములు నాయన. నీ మాటలో ఉన్న శక్తి ద్వారా ఈ విధంగా మమ్మల్ని మరలా 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 మీరు ధైర్యపరచుచు బలపరచుచు విశ్వాస జీవితములో నేను నమ్ముకున్నటువంటి మా జీవితాలలో ఏ విధంగా కొరతలు తీర్చే దేవుడువో తేటగా మాతో మాట్లాడుతూ మేమేమై ఉన్నామో, మా కలిగింది ఏమిటో మీ దగ్గరకు వచ్చిన ద్వారా